ఇప్పుడు ఎవరికైతే వీలవుతుందో వాళ్ళందరూ మళ్ళీ సూర్య నమస్కారం చేయండి. మొదటి భంగిమను చేద్దాం. ఇలా నియమాలు తీసుకోండి. కొన్ని కార్యాలను నియమానుసారం పద్ధతి ప్రకారం చేయాలి. ఎలాగంటే నాకు కనీసం 10 సార్లైనా సూర్య నమస్కారం చెయ్యాలి. వ్యాయామాసనంతో, ప్రాణాయామంతో, ధ్యానంతో యోగాసనం చెయ్యాలి. ఇది జికా ఆసనం. దీన్ని ఎక్కువసేపు చేయలేకపోతే ఎంతసేపు వీలైతే అంతసేపు చేయండి చాలు. ఆదివారాల్లో ఎక్కువ సమయం చేయండి. ఈ యోగాలో వ్యాయామాసనం, ప్రాణాయామం చేయాలి. అందులోనూ 4 రకాలున్నాయి. ఇది యాగవ్రతం, ఇది ఆయుర్వేదానికి వ్రతం, నేచురోపతి ప్రకృతి యొక్క వ్రతం. దీన్ని ఇప్పుడు 2 సార్లు చేశాం. 10 లేదా 20 సార్లు చేయాలనే పట్టుదల మీలో ఉండాలి. లేదా కనీసం 10 లేదా 20 నుంచి మొదలుపెట్టి కనీసం 10 సార్లైనా 10 సార్లు చేయడం మొదలు పెట్టండి. కనీసం 10 సార్లైనా మీరు బాగా కూర్చుని పైకి లేవాలి. ముందు నేను వ్రతం గురించి కాసేపు మీకు వివరంగా చెప్తాను. ఆ తర్వాత ఇలాంటి చిన్న చిన్న వ్రతాల వల్ల, అంటే ఏ వ్రతం అయితే నిరంతరం చేయబడుతుందో దాన్ని అఖండ వ్రతం అని అంటారు. దాన్ని మహావ్రతం అని కూడా అంటారు. పెద్దవాళ్ళు వాటిని సగం చేస్తే చాలు. మోకాళ్ళ నొప్పులున్న వాళ్ళు, వయసు పైబడిన వాళ్ళు సగం చేస్తే చాలు. బాగా దృఢంగా ఉన్నవాళ్ళు పూర్తిగా చేయండి. ఎన్నిసార్లు మీరు చేయగలిగితే అన్నిసార్లు చేయండి. బాగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఇంకా చురుగ్గా చేయండి. ఇలా ఉదయాన్నే యోగాభ్యాసం ఎంతసేపు చేయాలంటే, ఒక్కసారి నా వైపు చూడండి. ఏం కనిపిస్తోంది? చెమట. ఈ విధంగా శరీరం అంతా చెమటతో తడిచి ముద్దయిపోవాలి. అప్పటి వరకు ఆగనే కూడదు. సరే, కూర్చోండి. ముందుగా మనం ప్రారంభించబోయేది రాజయోగం నుంచి. 10 సార్లు చేసేసాం. కూర్చుని లేచే అభ్యాసం. ఈ విధంగా కూర్చుని లేచే అభ్యాసాన్ని చేయలేని వాళ్ళు సూర్య నమస్కారం చెయ్యండి. 10 సార్లు సూర్య నమస్కారం. వెనక వైపు కాళ్ళు ఇలా పెట్టి ముందుగా, ఇది బలానికి యోగాసనం. యోగా ఫర్ స్ట్రెంగ్త్, యోగా ఫర్ పవర్, పవర్ యోగా, యోగా ఫర్ ఎనర్జీ. కాళ్ళకి ఎనర్జెటిక్గా ఉండేందుకు యోగా ప్రాక్టీస్. 10 సార్లు చేయండి. ఇలా వెనకాల కాళ్ళు తిన్నగా ఉండాలి, వంగకూడదు. తిన్నగా ఉండాలి. ఇలా వంగుని లేవండి. ఇలాగే చేయాలి. మీ బలానికి తగ్గట్టు ఎంత చేయగలరో చేయండి. చేస్తూనే ఉండండి. కిందకి వంగుని పైకి లేవాలి. ఇలా వేగంగా, ఇంకా వేగంగా, బలంగా చేయాలి. బలాన్ని పెంచుకోవాలి. ఇలా ముందుకు వచ్చి మధ్యలోకి వచ్చి వేగంగా చేయాలి. కనీసం 10 సార్లైనా ఇలా చేయాలి. మామూలు ఆసనం చేయాలనుకుంటే భుజంగాసనం చెయ్యండి. ఇదిగో చూడండి, ఇలాగే 10 సార్ల నుంచి మొదలు పెట్టండి.
తర్వాత 100 సార్లు చేయాల్సి ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పండి? గట్టిగా చెప్పండి. 100 సార్లు వరకు చేయాలి. 100 ఏళ్ళు జీవించాలి. ఎన్నేళ్ళు? ఇలా గట్టిగా చెప్పకపోతే ఎలా? నా దగ్గర ఇలాంటివన్నీ కుదరవు. కాస్త గట్టిగా చెప్పండి. ఎందుకంటే ఎవరైతే యోగా చేయలేదో వారికి కరోనా వచ్చిందనుకోండి, కరోనా వచ్చేస్తుంది. లేదా డెంగ్యూ వచ్చిందనుకోండి, తర్వాత చికెన్ గున్యా వస్తుంది, మలేరియా వస్తుంది, వాంతులు విరోచనాలు, ఆ తర్వాత అవే శాశ్వతం అయిపోతాయి. తత్తెరికి అదొక జీవితమా?